మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి చామకూర మల్లారెడ్డి పర్యటించారు. చెంగిచెర్లలోని పలు కాలనీలకు ఆయన నూతన మంచినీటి లైన్ ప్రారంభించి మంచినీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ఇంటింటికి మంచినీళ్లు అందుతున్నాయని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలకు మిషన్ భగీరథ పథకం ఓ వరమన్నారు. గ్రేటర్ వాసుల దాహార్తి తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు మంత్రి. ఎన్నో ఏళ్ల సంధి ఎదురు చూస్తున్నా ఎన్నాళ్ళకి అన్నట్టుగా మా సీఎం కేసీఆర్ గారు ఏదైతే శపథం చేసిండో ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇస్తాను శపథం చేసిండో ఆ శపథం కూడా కంప్లీట్ అయ్యి ఈరోజు మా అక్క చెల్లెళ్లకు అందరు కూడా ప్రతి కాలనీలో ఇంటింటికి నీళ్ళు ఇస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఈరోజు చూడు మా ఆడబిడ్డలు గత ప్రభుత్వంలో బిందెలు పట్టుకొని కిలోమీటర్లు పోయినరు, నీళ్ళు దొరకకపోవు, కరెంట్ ఉండకపోవు. కానీ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ వచ్చినాక మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్లు ఫిల్టర్ వాటర్ ఇస్తున్నారంటే మన పిల్లలకు కానీ గురుకుల పాఠశాలలు కానీ మా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కానీ మా పెద్దమ్మలకు అక్కలకు నాయనమ్మలకు ఆసరా పింఛన్లు కానీ మన తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ ఇస్తున్నారు. వాడు వీడు కబూర్ మాటలు చెప్తాడు, బటబాజీ మాటలు చెప్తారు, దగులుబాజీ మాటలు చెప్తారు. ఎవడు పని చేస్తలేడు. పని చేస్తున్నాడంటే ప్రజల దగ్గర పని చేస్తున్నారంటే ప్రజలకు నీళ్లు ఇస్తున్నారు, ఆసరా పింఛన్లు ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, ఒంటరి మహిళ పింఛన్లు ఇస్తున్నారు, దివ్యాంగుల పింఛన్లు ఇస్తున్నారు, దళిత బంద్ ఇస్తున్నారు, రైతు బంద్ ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు, 24 గంటల కరెంట్ ఇస్తున్నారు, పండిన పంటలకు గిట్టుబాటు ధర ఇస్తున్నారు. ఇవన్నీ కూడా దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుందంటే మన తెలంగాణ రాష్ట్రం. బీజేపీ ప్రభుత్వం 19 రాష్ట్రాలలో ఉన్నది. అక్కడ నీళ్లు లేవు, కరెంటు లేవు, మళ్ళీ ఆసరా పింఛన్లు లేవు, ఒంటరి మహిళ పింఛన్లు లేవు, ఏమేమి లేవు. వాళ్ళు ఇప్పుడు ఆ పిసిసి ఆ ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ బండి సంజయ్ రేవంత్ రోడ్ల పొట్ల తిరుగుతూ ఉన్నారు.